కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతం ఆదరణీయమవుతాడు. ముందుగా మోహనవాణి శ్రోతలకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా అనే శీర్షికలో ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో వినేద్దాం. ఒక గ్రామంలో ఒక జమీందారు నివసించేవాడు. ఆయన కుటుంబంలో ఎవరూ బ్రతికి లేరు. ఆయన ఒంటరిగా ఉండేవాడు. జమీందారు వద్ద ఒక పాలేరు కుర్రాడు ఉండేవాడు. వాడికి ఎవరు లేరు. వాడు పశువులను మేపేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే పశువులను మేతకు తీసుకువెళ్ళి మధ్యాహ్నం దాకా వాటిని బాగా మేపి తీసుకొచ్చేవాడు. జమీందారు గారి వంట మనిషి వాడికి అన్నం పెట్టేది. ఇది వారికి నిత్యకృత్యం. ఒకరోజు ఆ కుర్రాడు పశువులను బాగా మేపి మధ్యాహ్నం అవుతూ ఉండగా తిరిగి వచ్చాడు. ఆ రోజు చాలా ఎండగా ఉంది. ఆకలితో నకనకలాడుతున్నాడు. రోజులానే భోజనం చేయడానికి సిద్ధంగా కూర్చున్నాడు. వంట మనిషి ఎప్పట్లానే అతనికి చద్ది అన్నం పెట్టింది. అతడు కొంచెం మజ్జిగ కానీ జావ కానీ పొయ్యమన్నాడు. దానికి ఆ పని మనిషి, నీకోసం నేను జావ కాచాలా, తింటే తిను లేకపోతే పో అని విసుక్కుంది. వంట మనిషి మాటలతో ఆ బాలుడి హృదయం గాయపడింది. తిరిగి అలిచిపోయి ఆకలితో అన్నం పెట్టమని వస్తే నన్ను విసుక్కుంటుందా అని బాధపడి అన్నం తినకుండానే వెళ్ళిపోయాడు. అలా నడుస్తూ దగ్గరలోని పట్టణానికి వెళ్ళాడు. ఆ నగరంలో ఒక సాధువుల మఠం ఉంది. ఆ మఠంలోని సాధువులు ఆ కుర్రాడిని చేరదీసి అన్నం పెట్టి ఏ ఊరి నుంచి వచ్చావని అడిగారు. అతడు తాను అనాథనని, తనకు ఎవరూ లేరని బదులిచ్చాడు. సాధువులు, నువ్వు కూడా సాధువుగా మారిపోయి ఇక్కడే ఉండిపో అన్నారు. ఆ బాలుడు అలానే సాధువుగా మారిపోయి మఠం ఆశ్రయాన్ని పొందాడు. విద్యాభ్యాసం కోసం కాశీకి వెళ్ళాడు. అక్కడ బాగా చదువుకుని గొప్ప పండితుడయ్యాడు. కొంతకాలానికి అతడే ఆ మఠానికి అధిపతి అయ్యాడు. కొన్ని రోజులకు అతని స్వగ్రామానికి రమ్మని అతనికి ఆహ్వానం లభించింది. మఠాధిపతి కావడంతో తన పరివారాన్ని తీసుకుని అతడు గ్రామానికి బయలుదేరాడు. పూర్వం అతడు పాలేరుగా పనిచేసిన జమీందారు అప్పటికి బాగా వృద్ధుడయ్యాడు. ఆయనే ఈ కొత్త మఠాధిపతికి ఆతిథ్యం ఇచ్చాడు. సన్యాసి పూర్వాశ్రమంలోని తన యజమానిని గుర్తుపట్టాడు. కానీ వృద్ధుడైన జమీందారు తన వద్ద పనిచేసిన బాలుడే ఈ మఠాధిపతిగా మారాడని గుర్తుపట్టలేకపోయాడు. జమీందారు ఇంటిలో మఠాధిపతికి, అతని పరివారానికి భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. సాధువులందరూ భగవద్గీతలోని 15వ అధ్యాయాన్ని, పురుషోత్తమ ప్రాప్తి యోగము పారాయణ చేసి భోజనానికి ఉద్యుక్తులయ్యారు. మఠాధిపతి ఎదుట రకరకాల భోజన పదార్థాలు అమర్చబడి ఉన్నాయి. ఇంతలో జమీందారు సాధువును సమీపించి, స్వామి, నా స్వహస్తాలతో మీకు వడ్డించనివ్వండి. నా మీద దయ ఉంచి నా చేతులతో ఇస్తున్న ఈ మిఠాయిని స్వీకరించండి అని ప్రార్థించసాగాడు. ఇదంతా చూసి ఆ సాధువుకు నవ్వు వచ్చింది. అతడు చిరునవ్వు నవ్వసాగాడు. జమీందారు వినయంగా, స్వామి, మీరెందుకు నవ్వుతున్నారు అని అడిగాడు. సాధువు చిరునవ్వుతూ, ఏమీ లేదు, ఏదో పాత సంగతి జ్ఞాపకం వచ్చి నవ్వు వచ్చింది అన్నాడు. జమీందారు ఆ సంగతి ఏమిటో చెప్పమని అడిగాడు. సాధువు తోటి సన్యాసులతో, అందరూ ఒకసారి ఆగండి. ఈ జమీందారు గారు నేనెందుకు నవ్వుతున్నానో అడుగుతున్నారు. నేను ఆయనకు సమాధానం చెబుతున్నాను అని జమీందారుని ఇలా అడిగాడు. మీ ఇంట్లో చాలా కాలం క్రితం ఒక పాలేరు పిల్లవాడు ఉండేవాడు కదా, అతడు ఏమయ్యాడు? ఆ పిల్లవాడు పశువులను మేపేవాడు.
అతడు ఎప్పుడో ఇల్లు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు అన్నాడు జమీందారు. ఆ కుర్రవాడిని నేనే. ఆ రోజు కోపంతో ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. తిన్నగా పట్టణంలోని సాధువుల మఠానికి వెళ్ళాను. వారు నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. అక్కడి నుండి కాశీకి వెళ్ళాను. అక్కడ చదువుకుని తిరిగి వచ్చి మఠాధిపతినయ్యాను. ఇదే ఆ ఇల్లు, అదే మీరు, అదే నేను. ఆ రోజు ఆకలితో అల్లాడుతుంటే గుక్కెడు గంజి పోయడానికి మీ వంట మనిషి నిరాకరించింది. ఈరోజు మీరు మీ స్వహస్తాలతో వడ్డిస్తానని నన్ను ప్రాధేయపడుతున్నారు. ఇదంతా చూసి నాకు నవ్వు వచ్చింది. సాధువుల ఆశ్రయం దొరకగానే గంజినీళ్లు కూడా దొరకని వాడికి రాజభోగాలు లభిస్తున్నాయి. భగవంతుని శరణు పొందినవాడు సన్యాసులకు సైతము ఆదరణీయుడవుతాడు. లక్షాధికారు కోటీశ్వరుడు అవడం కంటే భగవంతుడైన శ్రీహరికి శరణుజొచ్చి ఆయన భక్తుడైన వాడే సంతోషంగా జీవించగలడు. ఇలాంటి అవకాశం కేవలం మానవుడిగా జన్మించిన వారికి మాత్రమే లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతమైన కథ, చాలా చాలా నీతివంతమైన కథ. 10 మందికి షేర్ చేస్తారు కదూ. తప్పకుండా షేర్ చేసి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు కంటిన్యూగా రావాలంటే మీరు గనక ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. వాయుపుత్రుని రామభక్తుని అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.